హాయ్ హలో వెల్కమ్ టు రాకు కరణ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. హాయ్ డియర్ సఖీ, ఈరోజు నేను మీతో డిస్కస్ చేసే ఒక మంచి టాపిక్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఉమెన్కి ఎమోషనల్లీ మనకున్న కొన్ని ఛాలెంజెస్, మన కొన్ని ఇన్సెక్యూరిటీస్, మనకి కొన్ని ఉన్న డౌట్స్, మనకున్న రకరకాల ఫోబియాస్ అండ్ ఇవన్నీ ప్రతి ఉమెన్లో కామన్గా కనిపించే లక్షణాలే. కొంతమంది అనుకుంటారు వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు, అవతల వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వెందుకు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు, అవతల వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నువ్వెందుకు ఇంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నావు అని. కానీ అనే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఉమెన్లోనూ రకరకాల భయాలు, ఫోబియాలు, ఇన్సెక్యూరిటీస్, క్వశ్చన్స్ ఇవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా మనం హ్యాండిల్ చేసేవి ఎన్ని రకాలు, అవన్నీ కూడా అవతల వాళ్ళు అంత పెద్ద దృష్టి పెట్టి చూడరు కాబట్టి వాళ్ళకది మనం ఎందుకు ఇంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాము, ఎందుకు ఇంత యాంగ్జియస్గా ఉన్నామని అనిపించవచ్చు. కానీ ఒక్కరికే మనం ఏంటనేది బాగా తెలుస్తుంది, అదే మన ఫ్రెండ్స్. రకరకాల ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మన స్కూల్ నుంచి కాలేజ్, ఆఫీస్లో కోలీగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, నైబర్స్, ఇలా రకరకాల ఫేజెస్లో మనకి రకరకాలుగా ఫ్రెండ్స్ అవుతారు, నో డౌట్. కానీ ఎవరైతే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టిల్ ది ఎండ్ ఉంటారో అలాంటి వాళ్ళని ఎవరైతే సెక్యూర్ చేసుకోగలుగుతారో వాళ్ళు నిజంగా లక్కీ అని చెప్పాలి. మనకు కూడా డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ బెస్ట్ ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు. స్కూల్లో ఉన్న వాళ్ళు కాలేజ్లో ఉండకపోవచ్చు, కాలేజ్లో ఉన్న వాళ్ళు తర్వాత మనం కలవకపోవచ్చు. బట్ పక్కనే ఉన్నా కూడా కొన్నిసార్లు చాలామంది ఉమెన్స్కి మాత్రం ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేయడం చాలా టఫే. చాలామందికి అంటే 90%, అంటే నలుగురికో ఐదుగురికో కాదు, కంప్లీట్గా 90% ఆఫ్ ఉమెన్కి ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేయడం చాలా తక్కువే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరి ఇంపార్టెన్స్, ఎవరి ప్రయారిటీ, ఆఫ్టర్ కిడ్స్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి కానీ లేదా మన క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతున్నాము, ఎప్పుడో ఒకసారి కలుస్తున్నాము, చాలా రేర్ అయిపోయింది. కానీ మనకి కూడా ఒక రిఫ్రెష్మెంట్ కావాలి, మనకి కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ కాల్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎవరైతే నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారో, ఎవరైతే జడ్జ్ చేయకుండా నీ మాట వింటారో, ఎవరైతే నిన్ను మాత్రం నీ వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తారు. ఎందుకంటున్నానంటే ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు జనరల్గా ఏం చేస్తారు, రెండు వైపు నుంచి ఆలోచించమంటారు. అదే ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది. అవతల వాళ్ళ నుంచి కూడా మనం ఆలోచించడం కాదు, మన వైపు నుంచి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెప్పినప్పుడే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎవరైతే నీ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళు అది ఆలోచించి, నీ వైపు నుంచి ఆలోచించి ఎస్ యు ఆర్ రైట్ అంటే యు ఆర్ రైట్, దట్స్ ఇట్. సో అలాంటి వాళ్ళు కనుక మీ లైఫ్లో దొరికితే, అలాంటి ఒక ఫ్రెండ్ మీకు దొరికితే ప్లీజ్ సెక్యూర్ దెమ్. ఎందుకంటే మనకి మట్టిలో వజ్రాలు ఊరికే దొరకవు కదా. సో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మీరు ఈ వీడియో విన్న తర్వాత మీకు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ గుర్తొస్తే ఒక్కసారి కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, మీకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చూడండి. టు ఆల్ మై డియర్ సఖీస్, బాయ్ బాయ్.